హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ స్టార్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాస్తా. డెఫినెట్లీ మేము వీక్ ఒకసారైనా పాస్తా తింటామన్నమాట. సో ఈరోజు నా రెసిపీ వచ్చేసి పాస్తా. ఏంటంటే ఆనియన్స్, టొమాటో, మిర్చి ఇవి మాత్రమే ఇంగ్రీడియంట్స్. పెద్దగా ఇంకా ఏమేమో తీసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ టైప్ ఆఫ్ సాసెస్ అవన్నీ ఏం అవసరం లేకుండానే పాస్తా చాలా బాగా ఎలా చేయాలో చెప్తా. ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి. సో దానికోసం వాటర్ తీసుకుందాం. వాటర్ ఎంత తీసుకోవాలి అని అంత క్వశ్చనింగ్ ఫేస్లో అవసరం లేదనమాట. మనం తీసుకునే క్వాంటిటీకి ఎంతైతే సరిపోతుందో అన్ని వాటర్ తీసుకోండి. బికాజ్ ఆల్రెడీ కుకింగ్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది అన్ని తీసుకోవాలని. చూడండి ఎలా బాయిల్ అవుతుందో. ఇలా బాగా బాయిల్ అవుతుంటే బాగా హీట్ అవ్వాలన్నమాట వాటర్. అప్పుడు మనకి ఈజీ అవుతుంది పాస్తా బాయిల్ అవ్వడానికి. సో దెన్ ఆఫ్టర్ పాస్తాని అందులో వేసేసేయండి. వేసేసాక కాసేపు ఒకసారి అలా కలిపేసి ఇంకాసేపు రెస్ట్, దానికి కాసేపు రెస్ట్ ఇచ్చేస్తే అది మన పాస్తా అయిపోతుంది అనమాట. సో లైక్ టైప్ ఆఫ్ నూడిల్స్ అనమాట, అలా చేయాలి. సో దాని తర్వాత కొంచెం టెస్ట్ చేయండి కాసేపు ఉంచి తీసాక అది బాయిల్ అయిందా లేదా కరెక్ట్గా అని. ఓవర్ బాయిల్ అవ్వకూడదు, ఎందుకంటే మనం తాలింపు అంటే లైక్ నూడిల్స్ ఎలా అయితే చేస్తామో అలా చేసినప్పుడు ఓవర్ బాయిల్ అయితే మనకి బాగా రాదు. సో అందుకే ఓవర్ బాయిల్ అవ్వకుండా చూసుకోవాలంతే. చూడండి ఇప్పుడు ఎంత బాగున్నాయో కదా, అంటే మంచి స్టేజ్లో ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ తీసుకోండి. నేనైతే డెఫినెట్లీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, ఆవాలు, మిర్చి, ఆనియన్, టొమాటో ఈ 5 వేసుకుంటా. బికాజ్ నా దగ్గర అవే ఉంటాయి కాబట్టి. ఇంకెక్కువ ఉన్న వాళ్ళు చాలా 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 యూజ్ చేస్తారు. నా దగ్గర అవన్నీ లేవు. సో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే యూజ్ చేస్తున్నా. చూడండి మిర్చిని చిన్న చిన్న కట్ చేసుకోండి. చాలా మంది మిర్చి తినరు, బట్ ఇందులో ఏంటంటే మనకి ఆ స్పైసీనెస్ కూడా తెలియదు. సో చాలా చిన్న చిన్న పీసుగా కట్ చేసి వేసుకోండి. అలా యాడ్ చేశాక ఒకసారి కలపండి. కాస్త ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇంత కలర్ఫుల్గా నేను ఎప్పుడు కర్రీ కూడా చేసుకోవాలా. బికాజ్ రూమ్లో ఒకసారి ఆనియన్స్ ఉంటే మిర్చి ఉండే టొమాటో ఉండవు. ఏదో ఒకటి డెఫినెట్లీ మిస్ అవుతుంది. ఈసారి డెఫినెట్లీ 3 కలిపి మరీ చేస్తున్నా. పాస్తాలో మాత్రం ఇవి అయితే డెఫినెట్లీ చేస్తా, ఎందుకంటే ఇంటే కొంచెం ఇంకెక్కువ టేస్టీగా అనిపిస్తాయి కాబట్టి. నార్మల్ కర్రీస్లో అయితే ఏది ఉండదు, జస్ట్ ఆయిల్ వేసి నార్మల్ తాలింపు గింజలు వేసేసి చేసేస్తా చాలా వరకు. బికాజ్ ఇంట్లో ఉంటే మమ్మీ డెఫినెట్లీ అన్నీ యాడ్ చేస్తారు, బట్ మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉండవు. అలాగని స్పెషల్లీ వాటిని తెచ్చుకోవాలని కూడా అనుకోము. సో దాంతో అడ్జస్ట్ అవుతూ ఉంటాం అనమాట. సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన కారం, ఉప్పు ఎంత సరిపోతుందో మీకు తెలుస్తుంది క్వాంటిటీ. సో అకార్డింగ్ టు దట్ యాడ్ చేసుకోండి. నేను ఇందులో కాస్త పాస్తా మసాలా కూడా వేస్తున్నా. ఇది షాప్స్లో దొరుకుతుంది. అది వేస్తే ఇంకా మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. సో అవన్నీ వేసుకొని కాస్త మిక్స్ చేయండి. కావాలంటే మీకు ఇంకా గరం మసాలా ఇవన్నీ ఉంటాయి కదా, మసాలా కొంచెం స్పైసీనెస్ కోసం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కొంచెం జ్యూసీగా రావాలి కదా తింటున్నప్పుడు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సాస్ వేస్తే మనకు అవసరం ఉండదు, బట్ ఇక్కడ మనకి ఏం సాసెస్ లేవు కాబట్టి కాస్త వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 5 minutes వరకు దీన్ని రెస్ట్ పొజిషన్లో ఉంచుతుంది. చూడండి ఎలా వచ్చిందో. ఇంకాస్త వాటర్ తగ్గిపోయేదాకా ఉంచండి చాలు. అప్పుడు చాలా కలర్ఫుల్గా తయారవుతుంది అనమాట. వాటర్ కూడా తగ్గిపోయి కొంచెం జ్యూసీ టైప్లో వచ్చిన తర్వాత బాయిల్ చేసిన పాస్తాను కూడా ఇందులో యాడ్ చేసేసి కాసేపు మిక్స్ చేయండి. దెన్ ఫైనల్లీ మన పాస్తా అయితే రెడీ అయిపోతుంది ఇంకొక 5 minutesలో. మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 minutes తర్వాత చూడండి. సో ఫైనల్గా అయితే పాస్తా రెడీ అయిపోయింది. ఇట్స్ టైమ్ టు టేస్ట్.